అదే అసలు అర్థం కావట్లేదు అన్న. జూబ్లీహిల్స్లో నిజంగా ఈ 5 days నుంచి చూస్తున్నాం కదా, అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అట్లాగే ఈ బీజేపీ కంటికి కనపడకుండా ప్రచారం జరుగుతుంది. ఈ ఎలక్షన్ల మీద మాత్రం దేశం కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుందన్న. ఒక రసవసంగా జరగబోతున్న ఈ ఎలక్షన్లు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి ఈ ఎలక్షన్లు అయితే. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి గారికి పేరు, ఓకేనా, అట్లా కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి, అట్లాగే బీఆర్ఎస్. ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఇది ఒక హైలైట్. ఈ ఎలక్షన్లు అనేది బాగా హైలైట్ కాబోతున్నాయి. అందరి కళ్ళు ఈ నియోజకవర్గం మీదే ఉండయి అన్న. అది డిప్యూటీ సీఎం వస్తున్నారు కదా, ఎంతవరకు ప్రభావం ఉంటుందన్న? ఉండిద్ది అన్న. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా ఉన్నారు ఇక్కడ. కనపడకుండా ఓట్లు వారంగా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళ ఎఫెక్ట్ అనేది మరి ఆయన ఏం చెబుతాడు ఏందనేది కొద్దిగా రసవసంగా ఉంటుంది అన్న మార్గం. కొంతమంది యాక్టివ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఇక్కడ అంత సీన్ లేదు అంటున్నారు. అయ్యే అంటారన్న, మురిగే వాళ్ళు మురుగుతూనే ఉంటారు. మనం వాళ్ళని పట్టించుకుంటే అట్ట. పవన్ కళ్యాణ్ గారికి ఉంది, జూబ్లీహిల్స్లో కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఆయన సినీ ఫీల్డ్ మొదలైన కాడ ఇక్కడ చరిత్ర ఒకటి ఉంది ఆయనకి. మన అప్పుడు పరిటాల రవి ఉన్నప్పుడు కానీ అప్పుడు చాలా జరిగిన ఇన్సిడెంట్లు ఈయనకి సపోర్ట్గా చాలామంది ఇక్కడ నియోజకవర్గంలో ఉండారన్న. అది చేయొచ్చు అన్న, చేయొచ్చు. ఏదైనా కౌంటర్ గంటి డైలాగ్ ఏదైనా వదులుతాడనే ఫీలింగ్ అయితే మాకు ఉందన్న. అది పవన్ అన్నా దాని గురించి ఏం చెప్పరన్న. అప్పుడే ఏం చెప్పరు. కానీ బీజేపీ పార్టీ తరఫున ఏదైనా గట్టి పట్టు. ఏంటంటే 29లో బీజేపీ రావాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ కాముగా ఉంది, ఇటు కాంగ్రెస్ కూడా కొద్దిగా వెనక్కబడినట్టు ఉంది. మోడీ గారు గట్టిగా పట్టుబట్టినట్టు ఒక ఫీలింగ్ అయితే ఉందన్న. అది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న ఏపీలో నీకు? ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇన్నాళ్ళ అరే ఏం మాట్లాడుతున్నావు అన్న? మొన్నటిదా పరదా పట్టాలు కట్టుకుని తిరిగిన మా జగన్మోహన్ రెడ్డి గారు బూట్లు లేకుండా పాదాలు బయటకు వచ్చి రైతు వ్యవసాయం అంతా తిరిగాడు. ఇంకేం కావాలి చెప్పు? అదే గొప్ప, ఓకేనా. మొన్నటిదాకా పరదాలు పట్టాలు కట్టుకుని బూట్లు దిగినోడు ఇవాళ ప్యాంటు పైకి అనుకుని రైతు మళ్ళీ వైఎస్ఆర్ లాగా కనపడ్డాడు. బుద్ధి మారిందంటే మరి అది ఎవరి దెబ్బ? పవన్ కళ్యాణ్ గారి దెబ్బే. ఇప్పటికీ మారలేదన్న. మారుతాడు, పవన్ కళ్యాణ్ మారుతాడనే ఫీలింగ్ అయితే కనపడింది అన్న నిన్నటి నుంచి మాకు. అది ఇంకా అంటే ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు. ఏమన్నా రాజకీయం ఎట్లా ఉందన్న? జనం వేసే ఓట్ల మీద ఆధారపడి లేదు, అన్ని మిషన్ల మీదే ఉంది. మొన్న ఏమన్నా రాహుల్ గాంధీ గారు నువ్వు ఓటేసావా, నీకు ఓటుగా చెప్పేది నాన్న, నీకు ఓటేసావు, నువ్వు నువ్వు ఓటేసావు, ఓటు కనపడుతుంది నీకు ఎదురుగా, నువ్వు వేసిన గుర్తు కనపడుతుంది, అది ఒక బాక్స్లోకి వెళ్తుంది. ఆ బాక్సే వెళ్ళి వీళ్ళు కౌంటింగ్ చేస్తున్నారని గ్యారంటీ ఏముంది? అదే అడిగాడు, సీసీ కెమెరాలు చూపియండి చివరి దాకా, బాక్స్ ఎన్ని రోజులు నిల్వ ఉంది, ఓ 10 రోజులు 16 రోజులు పెడుతున్నారు. ఈలోగా ఏదైనా మూమెంట్ మారిందనుకో కొనేయచ్చు, ఓకేనా. చెప్పలేం కదా, అక్కడ అంతా సిట్టు కదా ఏమి లేదు కదా. అది పరిస్థితి. వచ్చింది కదా బీఆర్ఎస్ గెలుస్తుందని, మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తారని ఇక్కడ చేయాలి కదా అన్న. బీజేపీ తరఫున కేంద్రం గవర్నమెంట్ ఇస్తుంది అమౌంట్, కొద్దిగా ఏదైనా చేసినట్టు ఉండాలి కదా ప్రచారం అనేది. అమౌంట్ ఇస్తుందని చేస్తున్నారా? అమౌంట్ అని కాదన్న, సాయం అన్నది, ఓకేనా. మొన్నటిదాకా కేంద్రం ఏం చూసింది? దక్షిణ భారతదేశాన్ని ఏమీ చూడలే, ఏం సాయం చేయలే. ఒక 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంతమంది మంత్రులు ఉండేవాళ్ళన్నా మన కేంద్ర మంత్రులు? మినిమం 15 మంది 20 మందికి తగ్గేవాళ్ళు కాదు. మన రాష్ట్రాల్లోనే, తెలుగు రాష్ట్రాల్లోనే 15 మంది 20 మందికి వచ్చేవి. ఇప్పుడు ఏడొస్తున్నాయి? దిక్కు లేదు, దివానా లేదు. పార్లమెంటు మూసేసి తలుపులు మూసి 2 రాష్ట్రాలను విడగొట్టారు. ఏం ప్రయోజనం లేకుండా చేశారు. ఏమైనా ప్రయోజనం ఉందా? అటు 2 రాష్ట్రాలకి ఏమైనా కేంద్రం మీద ఆధారపడేలాగా చేశారు ఇప్పటికైనా కానీ. అది ఎటువంటి ప్రయోజనం లేదన్న. కానీ ఏంటంటే బీజేపీ బాగా పట్టుబట్టింది కనపడకుండా ఇక్కడ రావాలి అని. రేపు 29లో వచ్చే అవకాశం ఇక్కడ ఉందని ఫీలింగ్ అయితే మాకైతే కలుగుతుందన్న. అది ఉండారన్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు లేరన్నా? ఫుల్గా ఉండారు. ఆయన రాని రేపు చూడు, నువ్వే దడుచుకుంటావు అన్న. ఒక మాట చెబుతున్నా వింటావా? రాజకీయంగా ఇప్పుడు ఫ్యాన్స్ పెరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి, మూమెంట్ అనేది చేంజ్ అవుతుంది, ఓకేనా. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యాన్స్ కాదు, రాజకీయ ఫ్యాన్స్ పెరుగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో నుంచే పెరిగే అవకాశం ఉంది. అది బీజేపీ తరఫున. అంటే ఇక రేపు ఆయన మాట్లాడే డైలాగుని బట్టి మూమెంట్ అనేది కూడా మారచ్చు, ఓకేనా. ఒకళ్ళు వచ్చి చరిత్ర మార్చారంటారు చూసేవా. రాజకీయంలో జూబ్లీహిల్స్లో ఒక దెబ్బే 2 పార్టీలకి, కొద్దిగా భయపడాలి, ఓకేనా. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఒక దెబ్బే, ఒక యూత్కి కానీ ఏదైనా. ఏంటంటే ఈరోజు మనసు రేపు ఉండదన్న. ఈరోజు రేపు వేద్దాం అనే ఫీలింగ్ ఉండదు. రేపు వచ్చిన నువ్వు ఒక డైలాగ్ వద్దాం అనుకో, అరే నిజమేరా అనే ఫీలింగ్ కలగటానికి 7 అవకాశాలు ఉన్నాయి, ఓకేనా. చేసిన గవర్నమెంట్ పనులు కానీ ఏదైనా కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. జనం ఒక్కసారిగా మారిపోయే ఆ ఫీలింగ్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండారు. అది హర్యానాలో 25,000 ఓట్లు చోరీ జరిగినట్టు రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. ఇక్కడ కూడా జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చా అన్న? నీకు ఫస్టే చెప్పా కదన్నా, నాకు ఓటు కనపడిద్ది వేసినట్టు, కానీ ఆ ఓటు మన బాక్సులో ఉండిద్ది, కానీ చివరికి ఏం జరిగిద్ది అనేది ఎవరికీ తెలియదు.